నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ ప్రస్తుతానికి గాదే సాయికృష్ణ ఇష్యూకి సంబంధించి నిన్న మొన్నటి వరకు మాట్లాడిన వర్షన్ ఒకలా ఉంది తల్లి గారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత తన విధానం మారింది. ప్రస్తుతం ఇది కాస్త విమర్శలకు తావిస్తున్నట్లుగానే విజయవాడ పరిసర ప్రాంతాల్లో మనం చూడొచ్చు. అసలు ఏం జరిగిందంటారు? అంటే ఇక్కడ గాదె సాయికృష్ణ ఒక కాపు కులానికి చెందిన చెందినటువంటి వ్యక్తి. సామాజిక వర్గం అంటున్నారు, కానీ అంత పెద్ద పదం అక్కర్లేదు, కులం అని మాట్లాడుకోవచ్చు ఓపెన్ గానే. కాబట్టి కాపు కులానికి సంబంధించిన వాడు ఆయన మేనమ్మ ఒక మాట మాట్లాడాడు. వంగవీటి మోహన్ రంగా గారు బతుకుంటే గనక వీళ్ళంతా చూసేవాడిని అని అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పటికీ కాపులు తమ రక్షకుడిగా రంగాన్ని చూస్తున్నారు తప్ప పవన్ కళ్యాణ్ని చూడటం లేదు అనేది ఆ మాట నుంచి ప్రపంచానికి అర్థమైంది. అండ్ మరి ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి కలిసి వచ్చారేమో, కానీ పవన్ కళ్యాణ్ గారిని అక్కడ మనం చూడలేదే. పవన్ కళ్యాణ్ చూడలేదు. పైగా ఆయన హైదరాబాద్ వచ్చి ఒక పిల్లవాడిని పరామర్శించేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. దీన్ని పేర్ని నాని గారు ప్రస్తావించాడు. తర్వాత అంబటి రాంబాబు వీళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. ఈ రియాక్ట్ అవుతున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు క్రైసిస్ మేనేజ్ చేయాలనుకున్నాడు. నిజానికి హోంమంత్రి గారు స్పందించి ఉండాలి. ఆవిడ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఆ సిఐని సస్పెండ్ చేస్తే పోలీసుల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసిన హోంమంత్రి అని ఎక్కడ విమర్శ వస్తుందో అని ఆవిడ ప్రాబ్లం. అందుకని ఆవిడకి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితుల్లో అలా ఉండిపోయారు. ముఖ్యమంత్రి గారేమో సింగపూర్ టూర్లో ఉన్నాడు. ఆయన సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుని బాధిత కుటుంబానికి కబురు పెట్టండి. ఎందుకంటే ఆ ఓట్ బ్యాంక్ని, అంటే కాపుల్లో ఒక మేజర్ పార్ట్ని జనసేన వైపు ఉంచకపోతే అంటే ఇది కూటమి సమస్యగా కూడా మారటం మొదలైంది. అందుకని ఇది కూటమి సమస్యగా మారకుండా చూడాల్సిన బాధ్యత ఉంది అని గుర్తించాడు ఆయన. గుర్తించి ఇమ్మీడియట్గా ఫ్యామిలీని తన దగ్గరికి రమ్మని చెప్పి పిలుపునిచ్చాడు. ఒకవేళ ఆ ఫ్యామిలీ రాకపోయి ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారిని పంపించేవాడు ఆయనే. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఇప్పుడు ఏదైతే చంద్రబాబు గారు నేరుగా ఆ తల్లికి చెప్పారో అదే విషయాన్ని ఆయన చెప్పేవాడు. ఏం చెప్పుంటారంటారు అంతగా మాట మారిపోవడానికి? ఎందుకంటే కొడుకుకి సంబంధించిన ఆచూకీ ఇప్పటివరకు తెలియలేదు. బతుకుంటే కోర్టులో పెట్టండి, ఒకవేళ చంపేసి ఉంటే శవాన్ని ఇవ్వండి, లేదు తగలబెట్టేసి ఉంటే ఆ బూడిదాన్ని ఇవ్వండి, అలాంటి పదాలు ఆమె వాడినప్పుడు గుండె తరుక్కుపోయే లాంటి ఆ ఇన్సిడెంట్లో ఈరోజు తల్లి చాలా కూల్ కామ్ అయిపోయారు అంటే అన్నట్టుగా మనం చూస్తుంటే ఆవిడికి ఆర్థిక పరమైనటువంటి హామీలు ఇచ్చి ఉండొచ్చు. అమ్మ నీ కుమారుడు బతుకున్నా కానీ ఇలా కేసులు తగాదాలుతో నీ జీవితాన్ని ఎప్పటికప్పుడు రిస్కులో పెట్టేవాడేమో, కానీ ఇప్పుడు చనిపోవటం వలన నీకు ఒక ప్రయోజనం, ఒక ఆధారం కల్పిస్తాం మేము ఆర్థికంగా. నీ అనారోగ్యానికి వైద్యం చేయించటము, లేకపోతే నీకు ఒకవేళ ఆవిడికి ఏదైనా ఆధారం చూపించటం. ఆధారం అంటే ఏదో స్థలం ఇవ్వటము, ఇలాంటివి ఏదైనా ఆవిడకి ఆల్రెడీ సొంత ఇల్లు ఉండుంటే ఇంకేదైనా బెనిఫిట్ చేయటం. ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించి ఆవిడ వైద్యానికి సంబంధించిన భరోసా. దాంతోపాటు ఆ కుటుంబంలో ఎవరికో ఒకళ్ళకి ఏదో రకమైన పదవి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అంటే ఆ మేనమామలకో ఎవరికో ఒకళ్ళకి కాప్ కార్పొరేషన్లోనో మరొక చోట ఏదో ఒక పదవిలోకి తీసుకునే అవకాశం కూడా ఉంది. అలా ఆ కుటుంబాన్ని కూల్ చేస్తారు. ఈవిడికి నేరుగా కొన్ని ఆర్థిక సదుపాయాలు అందేటట్లుగా కూడా ఆయన ఆదేశాలు జారీ చేసేసి ఉంటాడు. ఇది నీ కుమారుడు ఉన్నా నీకు చేయలేని సహాయం మేం చేస్తున్నాం అని ఆ ఏరియాలో ఆవిడ్ని సాటిస్ఫై చేసి, రెండో వైపు నీ కుమారుడి మరణానికి కారణమైన వాడి మీద పగ తీర్చుకోవాలని నీకు ఉంటుంది. నీ పగని నా పగగా మార్చుకుని ఆ సిఐని సస్పెండ్ చేస్తున్నా, అతని మీద 302 హత్యానేరం కింద కేసు పెడుతున్నా, అతన్ని జైలుకు పంపిస్తా, అతనికి శిక్ష పడేలా చేస్తా, ఇవన్నీ కూడా చెప్పుంటాడు ఆయన. చెప్పాడు. ఆల్రెడీ ఆ కార్యక్రమం మొదలైపోయింది. ఆ సిఐని పట్టుకున్నారు, తీసుకొచ్చారు, కోర్టులో హాజరుపరుస్తారు.
ఆయనకు 302 కింద పెడతారు. ఆయన స్టేషన్ నుంచి స్ట్రైట్గా కోర్టుకు వెళ్తాడు, కోర్టు నుంచి జైలుకి వెళ్తాడు, బెయిల్ తీసుకుని బయటకు వస్తాడు. ఈ కేసు ట్రయల్ జరగటానికి ఒక 10 ఏళ్ళు టైం పడుతుంది. ఈ 10 ఏళ్ల తర్వాత ఆవిడ ఉంటారా ఉండకపోతారా అనేది వేరే గొడవ. ఆ టైంలో సాక్షులుగా వీళ్ళు ఛార్జ్షీట్లో పెట్టిన వాళ్ళు ప్రాపర్ సాక్ష్యాలు చెప్పకపోతే కోర్టు కేసు కొట్టేస్తుంది, ఆయన నిర్దోషిగా బయటకు వచ్చేస్తాడు. ఈలోపు ఈ ఇమేజ్తో ఆయనకి ఇంకేదో ప్రయోజనం చేకూరుస్తారు. వాళ్ళని కూడా వదులుకోవడానికి సిద్ధపడరు. ఇక్కడ వారు కూడా కాపే. కాబట్టి అక్కడ ఆయన్ని కూడా సంతృప్తిపరుస్తారు. ఆయన ఈ ఇమేజ్తో ఇంకేదో వ్యాపారంలోకి ప్రవేశిస్తాడు. ఆయన జీవితానికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు, ఆవిడకు వచ్చిన ఇబ్బంది లేదు. ఆవిడ్ని సంతృప్తి పరిచారు ముఖ్యమంత్రి గారు. ఇన్ని రకాలుగా ఆవిడ్ని సంతృప్తి పరిచి, అమ్మ మీ నుంచి మేము కోరుతున్నది ఏమీ లేదు, బయటకు వెళ్ళగానే మీడియా వాళ్ళు ఏం జరిగింది అని అడుగుతారు, న్యాయం జరిగింది అని చెప్పండి చాలు అని చెప్పాడు ఆయన. ఒక డైలాగు, ఇన్ని ప్రయోజనాలు. ఇది ఆఫర్. ఈ ఆఫర్కి ఆవిడ తల ఒగ్గక తప్పని పరిస్థితి. ఇది కాదు అంటే పోరాడేటువంటి పరిస్థితి ఉందో లేదో తెలియదు, తనతో ఎవరు కలిసి వస్తారో తెలియదు, వీళ్ళ ఆలోచనలు ఎలా మారుతాయో తెలియదు, తనకి తన కుటుంబానికి ఏదైనా ప్రమాదం తలపెడతారేమో కూడా తెలియదు. కాబట్టి మౌనంగా అంగీకరించటము, సరెండర్ కావటము తప్ప వేరే ఆప్షన్ కనిపించలేదు ఆవిడకి. కనిపించని వాతావరణం కల్పించారు ఆల్రెడీ. కల్పించి ఆ వాతావరణంలో ఆవిడ చెప్పాల్సిన డైలాగ్ చెప్పారు. ఆవిడ అకార్డింగ్ టు స్క్రిప్ట్ బయటకు వచ్చి ఆ డైలాగే చెప్పింది, వెళ్ళిపోయారు. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టేద్దాం సార్. రేపన్న రోజు ఇలాంటి సంఘటన వేరే కుటుంబంలో జరగదని కానీ, వేరే కొడుకును వేరే తల్లి కోల్పోవాల్సిన పరిస్థితి రాదు అని కానీ చెప్పలేం. కాబట్టి ఇది ఫ్యామిలీతో అయిపోయిన ఇష్యూ కాదు, ఇది ప్రజల మధ్యకు వచ్చేసింది. కాబట్టి మరి విజయవాడ పౌరుల యొక్క అభిప్రాయం ఏదన్నా ఉందంటే, పోలీసులు చంపేస్తారు, ముఖ్యమంత్రి గారు సెటిల్మెంట్ చేస్తారు అని ప్రజలు అనుకోవడం మొదలైంది ఆల్రెడీ. అంటే పోలీసులని చంపకుండా ఏం చేయాలి అనే ప్రోగ్రాం తీసుకోవట్లేదు ఆయన. చంపటం దుర్మార్గం కదా, చట్టాన్ని మీ చేతుల్లో అంటే కోర్టుల్ని బైపాస్ చేయటంగా చూడాలి. కోర్టు పట్టించుకోవాల్సిన విషయం ఇది. అతని మీద NBW ఉంది, అతని మీద ఒక నాన్ బెయిలబుల్ వారెంట్ కోర్టు నుంచి ఇష్యూ అయి ఉంది. ఎవరి మీద? సాయికృష్ణ మీద. దాన్ని ఎగ్జిక్యూట్ చేయకపోవడం తప్పు కదా అని కోర్టు పట్టించుకోవాలి. కోర్టు కూడా ఇంకా సీరియస్గా చర్యల్లోకి దిగలేదు. ఇదొక గొడవ, దాని మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడరు. ఆ విషయం పక్కన పెడితే చంపేయటము, మనిషిని తగలబెట్టేయటము, ఆవిడ బూడిద అడిగే ప్రోగ్రాం కూడా ఇప్పుడు ఉండదు. అదేమీ లేదమ్మా, అయిపోయింది, ఇంకా దాని గురించి పట్టించుకోవద్దు అని చెప్పుంటాడు ముఖ్యమంత్రి జడా శ్రవణ గారు. అసలు ఏం జరిగిందో అన్నట్టుగా ఆయన వర్షన్ కూడా చెప్పారు. హోటల్లోనే చంపేశారు, బస్ స్టాప్లో ఒక అనాథ శవంలాగా పాడేసి దహనం చేసేసారని కూడా ఆయన వర్షన్ చెప్పడం మనం చూసాం. ఇది కొత్త ఏం కాదు పోలీసులకి. గతంలో ఇలా చేసిన కేసులు అనేకం ఉన్నాయి. అనేక మందిని, ఎందుకు నంబళ్ళ కేశవరావు గారిని మావోయిస్ట్ పార్టీ సెక్రటరీని చంపేసి వారి అన్నగారు డిఫెన్స్లో పనిచేశాడు. ఆయన వెళ్ళి, అయ్యా నేను ఈ దేశం కోసం పాకిస్తాన్ సరిహద్దుల్లో నిలబడి పోరాడిన వాడిని, నా తమ్ముడిని మీరు చంపేశారు, శవాన్ని ఇవ్వండి, మేము మా ఇంటికి తీసుకెళ్ళి మా పద్ధతుల్లో అంత్యక్రియలు చేసుకుంటాం, చంపడం తప్పని కూడా నేను అనటం లేదు అని అడిగాడు ఆయన. అడిగితే శవాన్ని ఇచ్చే ప్రసక్తి లేదు, మేము తగలబెట్టేస్తాం, బూడిద కూడా ఇవ్వం అని చెప్పింది కేంద్ర ప్రభుత్వమే. చెప్పిన తర్వాత వెనక్కి వచ్చేసాడు ఆయన. ఢిల్లీశ్వరరావు ఆయన పేరు. వెనక్కి వచ్చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడాడు, ఇది నాకు వచ్చిన సమాధానం అని చెప్పాడు. అంటే ఎందుకు వీళ్ళు శవాలను తీసుకెళ్ళి తగలబెట్టేస్తారు అంటే, ఆ శవాలు కూడా సాక్ష్యాలు చెప్తాయేమో అని. ఆ శవం అనేది వీళ్ళకి ఇవ్వటానికి ముందు దాన్ని పోస్ట్ మార్టం చేయాలి. ఆ డాక్టర్ గారు శరీరం మీద ఉన్నటువంటి గాయాల జాబితా రాస్తాడు. ఎక్కడెక్కడ కొట్టారు బయటకు వస్తుంది, ఏ ఏ అంగాల్ని గాయపరిచారు అనేది బయటకు వస్తుంది. ఇది బయటకు వస్తే ఇబ్బంది అనే ఉద్దేశంతో వాళ్ళు తగలబెట్టేద్దామని నిర్ణయం తీసుకుంటారు. సవాలు ఇవ్వడానికి కూడా మొహమాట పడతారు. ఒకవేళ బాడీ ఇచ్చేటప్పుడు కూడా ఒక అండర్స్టాండింగ్ రాయించుకుంటారు. స్ట్రైట్గా వెళ్ళి ఈ టైం లోపు మేము అంత్యక్రియలు కంప్లీట్ చేస్తాము అని ఒక అండర్టేకింగ్ ఇవ్వండి, అప్పుడు ఇస్తాం శవాన్ని అని చెప్తారు.
కాబట్టి ఇంత కట్టుదిట్టంగా పోలీసులు తాము ఇరుక్కోకుండా ఉండటానికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. లాకప్ డెత్తుల విషయంలో లాకప్ డెత్తులు విజయవాడ వాసులకి కొత్త కాదు. పోలీసులు చంపేస్తారు అనే అనుభవాలు వాళ్ళ గతంలో కూడా ఉన్నాయి. గతంలో ఒక రిక్షా కార్మికుడిని చంపేసిన 5 టౌన్ పోలీస్ స్టేషన్లోనే, మురళీధరన్ అనేటువంటి ఒక నావీ ఆఫీసర్ని చంపేసినటువంటి 5 టౌన్లోనే, హనుమాన్పేటలో ఒక హోటల్లో మల్లికార్జున్ ప్రసాద్ అనే సూర్యదేవర మల్లికార్జున్ ప్రసాద్ అనే ఒక పీపుల్స్ వార్ నాయకుడిని పట్టుకుని కాల్చి చంపేసి ఆయన్ని కూడా తగలబెట్టేశారు. శవం ఆచూకీ లేదు ఈరోజు వరకు. ఆయన్ని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదనే ప్రభుత్వం చెప్తుంది. మాకు తెలియదు అని బుకాయిస్తారు. ఈ బుకాయించటము కూడా విజయవాడకు కొత్త ఏం కాదు. కాబట్టి వాళ్ళు ఒక్కసారి పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళి గతంలో 5 టౌన్ ప్రసాద్ అనే సిఐని అరెస్ట్ చేసి కొంతకాలం జైలుకు పంపించారు. తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చేసాడు. ఇతర వ్యాపారాల్లో ఉన్నాడు. ఆయన బిల్డర్గానో మరో రకంగానో ఎదిగాడు. ఆ తరువాత ఆయన మీద కేసు కొట్టేసింది కోర్టు. ఆయన బయట ఉన్నాడు హ్యాపీగా. అంటే సాక్ష్యాధారాలు కావాలి కోర్టుకి. ఆ సాక్ష్యాలు చెప్పాలి. ఇతను కొడుతూ ఉండగా చూసిన వాళ్ళు చెప్పాలి. ఎవరు చూసుంటారు, ఎవరు చెప్పాలి, ఎవరు చెప్పరు కదా. సురేంద్రబాబు అనే సిపి గారు విజయవాడ సిపిగా ఉన్న రోజుల్లో బుడ్డశంతన్ అని ఒక రౌడీ షీటర్ని చంపేశాడు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో. ఆయన ఆ స్టేషన్లో ఎస్ఐ గారి టేబుల్ మీద ఉన్న అద్దాన్ని పగలగొట్టి ఆ అద్దం ముక్కతో ఆ ఎస్ఐ గారిని చంపైపోతూ ఉండగా గత్యంతరం లేక కాల్పులు జరిపితే చచ్చిపోయాడు అని ఒక స్టోరీ చెప్పారు కోర్టుకి. అంటే ఒక ముద్దాయి అతను ఎస్ఐ గారి గదిలో అద్దం పగలగొట్టి, అద్దం అంటే ఆయన టేబుల్కి ఉన్న అద్దమే, చంపేసిన తర్వాత ఆ అద్దం పగలగొట్టి ఈ స్టోరీ చెప్పారు సిపి గారు. ఆ రోజున కోర్టు నమ్మలేదు. ఆయన వాళ్ళ మీద కేసు పెట్టిందే, తర్వాత కేసు కొట్టేశారు, బయటకు వచ్చేసారు. ఇలాంటివి అనేకం జరిగినాయి. పిల్లి దుర్గాప్రసాద్ అనే అతన్ని మాచవరంలో చంపేశారు విజయవాడలో. అదే సురేంద్రబాబు గారు చంపేసిన తర్వాత అతను రౌడీ షీటరు కాబట్టి అతను తిరగబడ్డాడు, మా మీద దాడి చేయబోయాడు, గత్యంతరం లేని పరిస్థితుల్లో చంపేశామని చెప్పారు. ఆ కేసులో కూడా ఆయనకేమీ శిక్షలు పడలేదు, ఎవరికీ పడలేదు. చాలా ఉన్నాయి ఇలాంటివి చెప్పుకుంటూ పోతే. కాబట్టి వాళ్ళు ఎన్కౌంటర్లు చేసినా అబద్ధమే చెప్తారు. అలాగే ఎన్కౌంటర్ అనేది హత్యగా నిర్ధారణ అయిపోయింది. అంటే ప్రజల మెమరీలో ఎన్కౌంటర్ అంటే అర్థం ఏమిటి అని ఎవరన్నా నిద్రపోతున్న వాళ్ళని లేపి అడిగినా హత్య కదా అని చెప్తారు. ఎన్కౌంటర్ అంటే డిక్షనరీ మీనింగ్ ఏమో ఎదురు కాల్పులు అని, కానీ ప్రజల మనసుల్లో వాళ్ళు కల్పించిందేమో హత్య అని. ఇలాంటి దుర్మార్గం మీద పౌర ప్రజా సంఘాలు ఎలా స్పందిస్తాయి అనేది ప్రశ్న. చంద్రబాబు గారు ఆ తల్లికి న్యాయం చేసి ఉండొచ్చు, కానీ పోలీసులు ఇలా బిహేవ్ చేయటం ఏమిటి? ఇది కొత్త కాదు. అసలు పోలీసులు ఎందుకు టార్చర్ చేస్తారు లోపల? లాకప్ ఇది టార్చర్ అనేది 3rd డిగ్రీ అనేది ఎందుకు జరుగుతోంది? 3rd డిగ్రీ అనేది చేయకూడదు, మీరు ఎందుకు చేస్తున్నారు దాని మీద కదా మాట్లాడాల్సింది. మీ పోలీసుల ప్రవర్తన, డీజీపీ గారి వ్యవహార శైలి, హోంమంత్రి గారి ఆవిడ నిర్లిప్తత, వీటన్నిటి గురించి మాట్లాడాలి చంద్రబాబు గారు మాట్లాడదలుచుకుంటే. ఒకవేళ ఈ చనిపోయిన వ్యక్తి ఈ గాదె సాయికృష్ణ ఆయన కాపు కాకపోతే ఈ మాత్రం న్యాయం కూడా జరుగుండేది కదా. కాపు ఓట్ బ్యాంకుతో మీకు అవసరం ఉంది, పవన్ కళ్యాణ్, కూటమి, నిర్మాణము, ఈ ప్రశ్నలన్నీ ముందుకు రావడం వలన కదా మీరు ఇంత చొరవ తీసుకున్నారు. ఒకవేళ అతను ఏ దళితుడో అయి ఉంటే, మీకు సంబంధం లేని, అవసరం లేని సెక్షన్కి చెందినటువంటి ఏ మైనారిటీ అయి ఉంటే, ఏ ముస్లిం కుర్రాడో అయి ఉంటే ఇంత వేగంగా న్యాయం చేసేవాడా చంద్రబాబు అనేది ప్రశ్న. రెండోది, జగన్మోహన్ రెడ్డి అక్కడ ఏదో మైలేజ్ తీసేసుకుంటాడనే పాకులాట. ఆయన మాట్లాడిన తర్వాతే 302 పెట్టడం జరిగింది. ఆయన మాట్లాడిన తర్వాతే ఆవిడ్ని పిలవడం జరిగింది. ఆవిడ్ని సెటిల్మెంటు ఇవన్నీ చేయటం వెనకాల నిజానికి జగన్మోహన్ రెడ్డి న్యాయం చేశాడు ఆవిడకి. ఆయన వెళ్ళి పరామర్శించకుండా ఉంటే ఇంకొంచెం తాత్సారం చేసేవాళ్లే వాళ్ళు. ఇదేదో సీన్ మారుతోంది, ఇది వైసీపీ ట్యాకిల్ చేస్తోంది, బయటకు వెళ్ళిపోతోంది కేసు
ఇది బయటికి వెడితే ఈ హత్య మీదుగా పవన్ కళ్యాణ్ని న్యూట్రల్ చేస్తారు అంటే ఆల్రెడీ మొదలైపోయింది అది. అవును. మొదలైపోయింది. ఆ నష్టాన్ని నివారించాలి. తమ వైపు నిలబడినటువంటి కాపు ఓటు బ్యాంకుని నిలబెట్టుకోవాలి. ఈ రెండు చాలా అవసరంగా కనిపించినాయి. అదే ఈ గాది సాయికృష్ణ ప్లేస్లో ఏ కరీముల్లానో లేకపోతే ఏ సయ్యద్దో ఉండుంటే ఏంటి పరిస్థితి? డెఫినెట్గా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. బుల్డోజ్ చేసేవారు. అప్పుడు హోంమంత్రి గారికే మైక్ అప్పచెప్పేవారు. పోలీస్ స్టేషన్లో ఒక మనిషి చనిపోవటం గురించి మాట్లాడుతున్నారు కానీ అతను చేసిన దుర్మార్గాల గురించి మాట్లాడరా. అతను కొన్ని వేల మందిని చంపాడు, కొన్ని వందల మంది ప్రాణాలు బలికొన్నాడు, ఇలాంటివన్నీ చెప్తారు అప్పుడు. కానీ చెయ్యొచ్చు. అంటే ఇప్పుడు కసబ్ని జైల్లో పెట్టి పోషించి అప్పుడు కదా మీరు శిక్ష వేసింది, అంతకాలం ఎందుకు పోషించాలి? అందుకని నిన్ను జైల్లో పెట్టి పోషించే ఓపిక లేదు ఈ దేశానికి, కాబట్టి నేను కాల్చి చంపేస్తున్నా అని ఒక సినిమాలో సీన్ పెట్టారు ఈ మధ్య. దాన్ని జనం యాక్సెప్ట్ చేశారు. అలాంటి సన్నివేశాలు అనేకం పెట్టి దురంధర్ అని సినిమా తీస్తే జనం చూశారు, కోట్ల రూపాయలు ఇచ్చారు. అది చెప్పేవాళ్ళు. ఒక ముస్లిం గనక విజయవాడ స్టేషన్లో చనిపోయి ఉంటే వీడికి ఉగ్రవాదులతో లింకులు ఉన్నాయి, బొంబాయి కాల్పుల్లో వీడి ప్రమేయం ఉంది దాకా ఒక స్టోరీ అల్లుండేవారు డెఫినెట్గా. కాబట్టి మీకు కాపు ఓటు బ్యాంకు అవసరం కాబట్టి ఈ డ్రామా ఈ మేరకు న్యాయం చేశారు. లేకపోతే న్యాయం చూద్దాం సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.